నా చిన్నారి కూన, నా బంగారు కూన, మరి నీకన్నా ఎవరే నాకున్నా. ఇలాంటి మాటలు చెబితే తల్లిదండ్రులు చెప్పాలి పిల్లలకి. వేరే వాళ్ళు చెప్తున్నారు పక్కన వాళ్ళు అంటే ఆ పిల్లల దగ్గర నుంచి ఏదో ఆశించినట్టే, అక్కడ ఏదో తేడా ఉన్నట్టే. అలా మాయ మాటలు నమ్మి వేరే వాళ్ళతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్ళిన ఒక ఆదివాసీ బాలిక పరిస్థితి ఏమైందో కథ ఏంటో చూద్దాం. ఆదిలాబాద్కి చెందిన ఒక ఆదివాసీ బాలికకి తల్లిదండ్రులు లేరు. బంధువుల సమక్షంలో పెరుగుతుంది. మా పాప 10వ తరగతి చదువుతుంది. ఆ పాపకు 16 సంవత్సరాలు. అయితే దగ్గర ప్రాంతంలోనే ఉండే ఆత్రం నిర్మల బాపుణ్య అనే దంపతులు మహారాష్ట్రలో మా ఊర్లో పండగ ఉంది, ఆ పండగకి వెళ్దామని చెప్పి ఈ బాలికకి మాయ మాటలు చెప్పారు. ఈ పిల్ల కూడా పాపం ఎవరో లేని పిల్ల కదా, సరదాగా వెళ్తానని చెప్తే వాళ్ళ బంధువులు పంపించారనమాట వీళ్ళతో పాటు. వీళ్ళు మహారాష్ట్రకి జూన్ 2వ తారీఖున ఆ పాపతో పాటు బయలుదేరి వెళ్ళి అక్కడికి తీసుకుని వెళ్ళి రాజస్థాన్కి చెందిన కరణ్ అనే యువకుడికి ఆ పాపని 10,000కి అమ్మేశారు. ముష్టి 10,000 అన్నమాట. ఆ 10,000కి అమ్మేస్తే వాడు ఆ బాలికని బంధించి పలుమార్లు లైంగిక దాడి కూడా చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మా పాప ఏదని అడిగితే వీళ్ళ దగ్గర నుంచి సమాధానం లేకపోవడంతో వాళ్ళ బంధువులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళి పోలీసులు ఆ ఇద్దరు దంపతుల్ని అరెస్ట్ చేశారన్నమాట. విషయం ఏంటంటే రోజులు మంచిగా లేవు. ఎవరెలాంటి వాళ్ళో తెలియట్లా. అంత గుడ్డిగా నమ్మేసి వాళ్ళు మీ బంధువులు కాదు, మీ చుట్టాలు కాదు, ఏం కాదు, ఏదో ఊరిలో తెలిసిన వాళ్ళకి మీ పాపను అప్పగించడం అనేది చాలా పెద్ద తప్ప. మా తల్లిదండ్రులు లేకపోయారు ఆ పాపకి. కనీసం మీరన్నా ఉన్నారు కదా బంధువులు. ఏదో అనాథ బాలిక అని చెప్పి ఒక ముద్ద పడేసిన జాలితో ఆ పాప పెరుగుతూ ఉంటుంది. ఇంకొన్నాళ్ళు చదువుకుందంటే ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడిద్ది. ఇప్పుడు చూడండి ఎంత అనర్థం జరిగిపోయిందో. మీరు మంచోళ్ళే, కాకపోతే వాళ్ళని గుడ్డిగా నమ్మడం వల్ల చూడండి పాప భవిష్యత్తుకి ఎంత అవరోధం ఏర్పడిందో. విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకే కాదు, ఇప్పుడు ఆత్రం నిర్మల బాపుణ్య దంపతులు ఉన్నారు. ఎందుకురా మీకు కూతురు ఉంటే ఆ కూతురుని కూడా తీసుకెళ్ళి వాళ్ళంటూ ఇంకో యువకుడికి అమ్మపోయారా? 10,000 కాకపోతే 20,000 బేరం దొరికేదేమో. మీ కూతురుని అమ్మేస్తారా? అట్లాగే పక్కన వాళ్ళ పిల్లలంటే అంత చులకనే ఏంట్రా, మన పిల్లలు లాంటి వాళ్ళేగా వాళ్ళు కూడా నమ్మించి తీసుకెళ్ళి వాడెవడకో అప్పగించేసి అమ్ముకుని వచ్చేసి పైగా మళ్ళీ నిరభ్యంతరంగా వాళ్ళు ఏం చేస్తారులే అని చెప్పి మీరు డోకాగా కూర్చోటానికి